6 అడుగుల బుల్లెట్ ఆడియో లాంచ్ కి చేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మనం ట్రైలర్ చూసాం కదా, చూద్దాం ఎంత అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే. నిజంగా ప్రతి ఒక్కరు అదే ఫీల్ అవుతున్నారు. సో జై బాలాజీ రియల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ తాండవ్ రమేష్ గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మన బి గోపాల్ గారు దర్శకత్వం వహించారు. గోపీచంద్ నయనతార కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. అంతేకాకుండా మణిశర్మ గారు దీనికి స్వరాలు సమకూర్చారనమాట. మణిశర్మ గారి స్వరాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఇంకాసేపట్లో ఇందులో ఉన్న పాటలు మనం వినబోతున్నాం అనమాట. మరి కాసేపట్లో దానికంటే ముందు యూట్యూబ్లో హల్చల్ చేస్తుందండి. నిజంగానే ఇందాక చెప్పినట్టు 6 అడుగుల బుల్లెట్లో అలా దూసుకు వెళ్ళిపోతుంది అనమాట ఈ థియేట్రికల్ ట్రైలర్. మరి చూసేద్దామా? నాకు మళ్ళీ చూడాలని ఉంది, అందుకే ఆలస్యం చేయకుండా చూద్దాం. ఎప్పటికీ కూడా బి గోపాల్ గారి సినిమాలు అంటే మనకి ఆ యాక్షన్ సీక్వెన్స్లు బాగా గుర్తొస్తూ ఉంటాయి అనమాట. ఆ డైలాగ్ పంచ్లు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా డైలాగ్. ఇంద్రా సినిమా గుర్తుందా? ఎలా మర్చిపోగలం అసలు? ఇప్పుడే ఆయన ఇలా వచ్చి మాట్లాడితే అలాంటి ఓ అద్భుతమైన డైరెక్టర్ని ఎలా మర్చిపోగలం మనం అసలు? సో వివిఎస్ఎన్ ప్రసాద్ గారిని, సి కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. సో భారీ చిత్రాల నిర్మాత మన బివిఎస్ఎన్ ప్రసాద్ గారు అలాగే సి కళ్యాణ్ గారు ఇద్దరి చేతుల మీదుగా 6 అడుగుల బుల్లెట్ చిత్రంలోని మొదటి పాట లాంచ్ అయిపోతున్నాం. సో ప్లీజ్ సాంగ్ లాంచ్ సి కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ బి గోపాల్ బాబాయ్ సినిమా చేశాడంటేనే దాంట్లో ఫుల్ మాస్ ఉంటుంది. అలాగే దానికి గోపి హీరో అవటం, ఆ సినిమాకి నయనతార హీరో అవటం, దీంట్లో అన్ని ఎసెట్స్ బాగా ఉన్నాయి. ఫుల్ మాస్ సినిమా. దాని అన్నిటికంటే మించి మా ప్రొడ్యూసర్ రమేష్ పర్ఫెక్ట్ 6 అడుగుల బుల్లెట్. అది డెఫినెట్గా దూసుకొని థియేటర్లోకి వెళ్ళి సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ గోపీచంద్ గారు అమ్మ కూడా అందంగా ఉన్నారు. సో మరి ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు గోపీచంద్ గారికి మదరిగా సంధ్యా జనక్ గారు. మ్యామ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్ వన్స్. ఒక్కసారి మీరు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. I had a very fabulous experience. ఇందులో నా క్యారెక్టర్ ఆల్సో నిజంగా ఆల్ ద ఎలిమెంట్స్, ఒక మదర్, ద ఎమోషన్స్, ఇలాంటివన్నీ పోర్ట్రే చేయడం చాలా బాగా నేను అనుకోవడం. ఐ హోప్ ఐ హ్యావ్ డన్ జస్టిస్ టు దిస్ క్యారెక్టర్. అది ఆఫ్ కోర్స్ వన్స్ యూ సీ ద మూవీ యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఇట్ ఈస్ వెరీ బిగ్. గోపాల్ గారి డైరెక్షన్లో అంటే మూవీ మాస్ మసాలా హిట్ మూవీ. అండ్ ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్ అండ్ స్పెషలీ ద ప్రొడ్యూసర్ రమేష్ గారు ఫర్ మేకింగ్ ఇట్ in a very big scale and bringing it to in front of you. And please మీరందరూ చూసి ఈ మూవీని చూసి చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గోపీచంద్ గారు ఇక్కడికి వచ్చారు. ఎంత సేపటి నుంచి మనందరం ఎదురు చూస్తున్నాం నిజంగా. సో వెల్కమ్ సార్, వెల్కమ్. 6 అడుగుల బుల్లెట్లో సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి ఒక అద్భుతమైన వ్యక్తిని, ఒక సూపర్ డూపర్ ప్రొడ్యూసర్ అనే డైరెక్టర్ కూడా, ఎన్నో హిట్స్. సో సూర్య మూవీస్ అధినేత, వెరీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్ ఏఎం రత్నం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డాస్. సో ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్ సెకండ్ సాంగ్ లాంచ్ చేయబోతున్నారు ఏఎం రత్నం గారు. ప్లీజ్ సార్. సెకండ్ సాంగ్ లాంచ్. ఇంత అద్భుతమైన మాటలు అందించిన మా రవి గారిని, అబ్బుర్ రవి గారిని వేదిక మీదకి ఒకసారి ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డాస్. అందరికీ నమస్కారం అండి. బి గోపాల్ గారికి మాటలు రాయడం అంటే ఒక ఛాలెంజ్ అండి. ఆయన చూడని డైలాగ్ ఉండదు, ఆయన చూడని కమర్షియాలిటీ ఉండదు. ఆయన్ని మెప్పించడం చాలా కష్టం. ఆయన నచ్చకపోతే నవ్వుతూ కొన్ని 100 సార్లు రాయిస్తారు, వచ్చేదాకా వదలరు. ఇవన్నీ నేను బయట విన్న మాటలు, వెళ్ళడానికి భయం వేసింది. ఆయన ముందే కథ చెప్పాడు బావ వంశీ. కథ అద్భుతంగా ఉంది. గోపీచంద్ గారిని ఎలా చూడాలో మనం అలాగే చూస్తాం. ఆయన ఒంట్లో పవర్ చూసి చాలా రోజులు అయిపోయింది. మనం ఆయన డైలాగ్ మాస్ చూసి చాలా రోజులు అయిపోయింది. అదంతా దీంట్లో ఉంటుంది. గోపాల్ గారిని అందరూ మాస్ డైరెక్టర్. ఆయన సినిమాలో కుటుంబం గురించి మాట్లాడని ఒక సినిమా, సూపర్ హిట్ సినిమా ఒకటి చెప్పండి నాకు.
కుటుంబ వ్యవస్థ గురించి కానీ కుటుంబాల గురించి కానీ వాటి మధ్య రిలేషన్షిప్స్ గురించి కానీ ఆయన మాట్లాడినంత గొప్ప చాలా తక్కువ మంది మాట్లాడారని నా ఫీలింగ్. ఆయన వాటికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే గోపి గారు, ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు. నేను గోపిచంద్ గారితో ఫస్ట్ టైం రాస్తున్నాను ఈ సినిమాకి, అలాగే గోపాల్ గారికి ఫస్ట్ టైం రాస్తున్నాను. ప్రకాష్ రాజ్ గారికి గోపిచంద్ గారికి వచ్చే సీన్స్ ఉంటాయండి కొన్ని. నేను ఎప్పుడు రాసినా ఇప్పటికీ దాంట్లో ఉన్న డైలాగ్స్ నేను మర్చిపోలేను, అంత గొప్ప మాటలు ఉంటాయి. ఇంటర్వెల్ బ్లాక్, నా ఫేవరెట్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్. దీంట్లో సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్, మొత్తం సినిమాలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అసలు అత్యద్భుతంగా వచ్చిందండి కథలో. అండ్ గోపి గారు, నేను ఇంటర్వెల్ గురించి గోపాల్ గారిని అడిగితే మణిశర్మ గారు అన్నారంట, అది చూసి ఓ 10 నిమిషాలు అలా ఉండిపోయి, దీనికి రీ రికార్డింగ్ అవసరం లేదురా, అదే ఒక రీ రికార్డింగ్, అద్భుతంగా ఉంది సీన్ అని చెప్పి 10 నిమిషాలు సైలెంట్గా ఉండిపోయి అంత అత్యద్భుతంగా వచ్చింది సినిమా ఆ ఇంటర్వెల్ బ్లాక్ అని చెప్పి. నేను చాలా ఆనందం వేసేసింది నాకు. అద్భుతమైన మాటలు. మీరు ట్రైలర్లో చూసింది నిజంగా ట్రైలరే అండి, నిజంగా ట్రైలరే. దీంట్లో బుల్లెట్ లాంటి మాటలే ఉంటాయి, బుల్లెట్ లాగానే ఆయన చెప్పారు. ఆయన నోటెంబటే వినాలి, ఆయన కోసమే రాసింది, ఆయన మీటర్లో రాసింది ప్రతి డైలాగు. ఆయన పని చేయించుకునే విధానం అద్భుతం. ఎక్కడ ఎవరికి మీకు బాధ లేదు, ఆయన కోసం ఇంకొకటి చేద్దాం అనిపిస్తుందే తప్ప ఆయన ఎవరిని బాధ పెట్టకుండా పని తీసుకోవడం ఆయన దగ్గర నేర్చుకోవాలి. చాలా గొప్పగా తీసుకుంటారు పని అసలు. సో మొత్తం కుటుంబం అంతా ప్రశాంతంగా వచ్చి ఇక్కడ దీంట్లో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ వాళ్ళు ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా సినిమా చూసి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయేంత గొప్ప సినిమా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. చాలాసార్లు మనం కూడా అంటాం యాక్టర్స్ కనిపిస్తారు, వెనకాలన్న టెక్నీషియన్స్ కనిపించరు అని. కానీ నిజంగా వీళ్ళు ఎంతో శ్రమ పడుతూ ఉంటారనమాట. రండి సార్, జయకృష్ణ గారు, భూషణం గారు, వీళ్ళ చేతుల మీదుగా మనం ఈనాటి 6 అడుగుల బుల్లెట్ థర్డ్ సాంగ్ లాంచ్ అయిపోతున్నాం. ప్లీజ్. థర్డ్ సాంగ్ లాంచ్. మరి లిరిక్స్ అద్భుతంగా అందించిన శ్రీమణి గారిని వేదిక మీదకి పిలిచేసాం. సో శ్రీమణి గారు. 6 అడుగుల బుల్లెట్ నేను రాసిన పాట టైటిల్ పెట్టడం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ మణిశర్మ గారి గురించి అండ్ గోపాల్ గారి గురించి చెప్పాలండి. ఎన్నో సినిమాలు, గోపాల్ గారి సినిమాలు ఎన్నో బ్లాక్లో కొనుక్కొని నేల క్లాస్ టికెట్లు కొట్టుకొని సినిమాలు చూసాం ఆయనవి. సో అలాంటి డైరెక్టర్కి పాటలు రాసే అవకాశం వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ వెరీ హ్యాపీ. అండ్ ఇందులో ఒక్కొక్క సాంగ్కి మేము చాలా అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని, ఇప్పుడు మీరు విన్న బూస్ట్ పిల్ల సాంగ్ కానీ, నెక్స్ట్ వినబోయే చిన్నప్పుడెప్పుడో సాంగ్ కానీ, అండ్ లైఫ్ అంటే గాలిపటం మీరు ఆల్రెడీ విన్నారు. సో ఒక దానిలో ఫిలాసఫీ, ఒక దానిలో డ్యూయెట్, ఒక దానిలో చిన్న ఫోక్ స్టైల్, సో ఒక పాటలో మంచి రొమాన్స్, ఒక పాటలో మంచి ఫీల్, ఇలా ఒక్కొక్క పాటలో ఒక్కొక్క రకమైన ఫీల్ని తీసుకొని మేము చేయడానికి ట్రై చేసాం. అండ్ మణి గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే హీరో గోపిచంద్ గారికి ఎవ్రీ సినిమా రాస్తున్నాను, ఆయన చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా పాటల్లో కూడా ఆయన కొన్ని లిరిక్స్ విని అభినందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ 6 అడుగుల బుల్లెట్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు నచ్చిన లిరిక్స్ అంటే, లైఫ్ అంటే గాలిపటం ఎగరేద్దాం ఈ చిరుగాలిలో, చిన్నదిలే ప్రపంచపటం గెలిచేద్దాం ఓ చిరునవ్వుతో. సో అందులో క్యూట్ ఫిలాసఫీ, మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్, ఒక లైఫ్లో మనం ఎలా ఉంటే హ్యాపీగా ఉంటాం అని చెప్పడానికి ట్రై చేసాం. సో మీరందరూ మా పాటలు విని మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ సార్. అండ్ ఐఎమ్ వెరీ హానర్ సార్. అండ్ దట్స్ ఇట్. అద్భుతమైన డైరెక్టర్ బి గోపాల్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్ సార్. ప్లీజ్. ఒక సినిమా చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, హీరోకి ఫ్యాన్ అయిపోతూ ఉంటాం, హీరోలా ప్రవర్తిస్తూ ఉంటాం. నిజంగా బి గోపాల్ గారి సినిమాలు చూస్తున్నప్పుడు చూసిన ప్రతి ఒక్క అబ్బాయి ఇలా ఉండాలి అనిపిస్తూ ఉంటారు, హీరో అవ్వాలి అనుకుంటూ ఉంటారు అనమాట. అలాంటి అద్భుతమైన చిత్రాన్ని మనకు అందించారు. బి గోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. మా గోపితో ఎప్పుడెప్పుడు సినిమా చేయాలనుకుంటా ఉన్నాం, ఇప్పుడు కుదిరింది. చాలా మంచి ఆర్టిస్ట్ మా గోపి. మాస్ కానీ, యాక్షన్ కానీ, సాంగ్స్, కామెడీ అన్నీ బాగా చేస్తాడు. నేను చాలాసార్లు సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళి మెల్లగా, బాబు నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అని చాలాసార్లు చెప్పాను. నాకు అంత నచ్చాడు మా గోపి. సీన్స్ చాలా బాగా యాక్ట్ చేశాడు. మా గోపి చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆంధ్రుడు,
లక్ష్యం, లౌక్యం, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇంకా చాలా సినిమాలు చేయాలి మా గోపి. మా 6 అడుగుల బుల్లెట్ కూడా మీరందరూ చూసి నన్ను, మా గోపిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ గోపి. అలాగే మా హీరోయిన్ నయనతార గారు చాలా మంచి క్యారెక్టరు, మంచి అన్నీ లవ్ సీన్స్ కానీ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అట్లాగే ప్రకాష్ రాజు గారు ఒక అద్భుతమైన ఆర్టిస్టు. 25 days మాకు యాక్ట్ చేశారు ఆయన. మంచి ఫాదర్ క్యారెక్టర్. గోపిచంద్, ప్రకాష్ రాజు గారి మధ్య వచ్చే సీన్స్ అన్నీ ఇందాక అబ్బూర్ రవి గారు చెప్పినట్టు చాలా బాగుంటాయి. ఫ్యామిలీ డ్రామా ఉంది మా సినిమాలో, కామెడీ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి. మీ సాంగ్స్ అన్నీ విన్నారు. అన్ని సాంగ్స్ 4 సాంగ్స్ ఉన్నాయి, అన్నీ బాగుంటాయి. అలాగే ఒక్కంతం వంశీ గారు మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. అబ్బూర్ రవి గారు మాటలు మా గోపి నోటితోనే వినాలి ఆ మాటలు, చాలా బాగా చెప్పాడు. మా కెమెరామెన్ బాలమురుగన్ గారికి, అలాగే మా ఎడిటర్, గ్రేట్ ఎడిటర్ బాహుబలి ఎడిటర్ చంటి గారికి, మా యూనిట్లో పనిచేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ తాండ రమేష్ గారు, ఆయన ఈ సినిమాని బాగా తీశారు. ముఖ్యంగా మా పీవీపీ గారు, పొట్లూరి వరప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన మాకు అన్ని విధాల ఆయన మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్స్ పీవీపీ గారు. అలాగే నేను నా యూనిట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా కరీం, రాజేష్, అశోక్, కృష్ణ అందరికీ బాగా కష్టపడి పనిచేశారు. నేను ఇంకో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మా పరుచూరు గోపాలకృష్ణ గారు. ఆయన వచ్చి గోపాల్ ఈ సినిమా నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి సినిమా నాకు ఇచ్చారు. అట్లా మణిశర్మ గారు ఈరోజు రావాల్సింది, రాలేకపోయారు. నాకు అన్ని సినిమాలు చాలా మంచి మ్యూజిక్ చేసి పెట్టారు. అలాగే ఈ సినిమా కూడా 4 పాటలు చాలా బాగా చేశారు. రీరికార్డింగ్ అద్భుతంగా చేశారు. ఈ సినిమా మీరందరూ చూడాలని, ఈ సినిమాని మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా కావాల్సింది ప్రొడ్యూసర్. మరి ద్వారకా క్రియేషన్స్ అంటూ స్థాపించి మంచి చిత్రాల్ని మనందరికీ అందించి చక్కగా సక్సెస్ బాటలో నడుస్తున్న రవీందర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. మిరియాల రవీందర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం 4th సాంగ్ లాంచ్ చేయడానికి. 4th సాంగ్ లాంచ్. ఒక మూవీ తీయాలంటే ఎంత కష్టమో నాకు కూడా ఇప్పుడిప్పుడే ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి అటువంటి ఈ మూవీని ఇందాక తీసుకొచ్చి రేపు రిలీజ్కి కూడా, రిలీజ్ చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ వెనకాల నుండి చాలామంది సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇకపోతే హీరో గోపీచంద్ గారు, పర్సనల్గా తనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే ఏదన్నా ఒక సినిమా, ఒక మాస్ సినిమా తీయాలన్నా, ఒక యాక్షన్ సినిమా తీయాలన్నా, ఒక ఫైట్ చేయాలన్నా, ఒక ఎమోషన్ పండియాలన్నా, ఏదైనా డైలాగ్ చెప్పాలన్నా ఆ వాయిస్లో బేస్ అవన్నిటికీ పర్ఫెక్ట్ ఎవరు అంటే గోపీచంద్ గారు ఒక్కడే కనిపిస్తారు. అంత పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ తను. కాబట్టి తను పర్సనల్గా నాకు ఇష్టం. సేమ్ టైం వచ్చేసి అంటే ఇప్పుడు ఈ కాలంలో ఒక మాస్ డైరెక్టర్ అంటే మా బ్రదర్ వినాయక్ గారు, మా డైరెక్టర్ బోయపాటి శ్రీనివారు అని చెప్పి అనుకుంటుంటాము. కానీ వీళ్ళంతా రాకముందుకే ఒకప్పుడు బహుశా 10-15 years బిఫోరే ఇప్పుడే చూసాం బాలకృష్ణ గారి సినిమా సమరసింహారెడ్డి నరసింహనాయుడు. దాంట్లో ఆ ఫ్యాక్షన్, కత్తులు అవన్నీ వేస్తుంటాయి. అరే ఇవేంటి ఇప్పుడు నేను తీస్తున్న సినిమాలో కూడా ఇలాంటి సీన్లే ఉన్నాయి కదా. అంటే ఒక మాస్ సినిమా అంటే ఇలా ఉండాలి, ఇలా తీయాలి అనేది గోపాల్ గారు చూసే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్లు అందరూ ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి అటువంటి గోపాల్ గారి కాంబినేషన్లో, మా హీరో గోపిచంద్ గారి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని. సో బాలమురుగన్ గారు అద్భుతమైన నిజంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది దీంట్లో, అయితే చాలా చక్కగా ఉంది. అలాగే శక్తి రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ అండ్ డాస్. ఓకే, ఇప్పుడు ఈ పేరైతే నేనే చెప్తాను, భాగ్యం చెప్పనివను. సో గోపీచంద్ గారు, 6 అడుగుల బుల్లెట్ గోపీచంద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. 6 అడుగుల బుల్లెట్ ఫిలిం ఆడియో లాంచ్ జరగబోతుంది, బిగ్ సిటీ లాంచ్. అతిథులందరి సమక్షంలో లాంచ్ చేసి ఏఎం రత్నం గారికి అందిస్తారు.
చక్కటి సినిమా 6 అడుగుల బుల్లెట్ని మనందరికీ అందించిన తాండ్ర రమేష్ గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్. ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళిన ఈ స్టేజ్కి రావడానికి ముఖ్యంగా పివి గారు, అలాగే సహదేవ్ గారు, కుమ్మర వెంకటేష్ గారు, తర్వాత మా గురువు గారు కోటగిరి వెంకటేశ్వర గారు అందరి సహాయంతో ముందుకు వెళ్తున్నాను. అలాగే సి కళ్యాణ్ గారు. ఈ సినిమా లేట్ అయినా సరే ఇది బ్లాక్ బాస్టర్ సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి ఎప్పుడెప్పుడా అని మనందరం ఎదురు చూస్తున్న 6 అడుగుల బుల్లెట్, 6 అడుగుల అందగాడు గోపీచంద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. అండ్ ఈరోజు ఆడియో ఫంక్షన్కి మెయిన్ హీరో మణిశర్మ గారు రాలేకపోయారు. బట్ ఆయనతో నాకు చాలా రోజుల నుంచి, చాలా సినిమాల నుంచి ఇద్దరు కలిసి చేస్తూ వచ్చాం. మంచి కాంబినేషన్, బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మ్యూజిక్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగదీశారు ఆయన. చాలా బాగుంది సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇదంతా సినిమా ఒక వేరే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్ మణి గారు. అట్ ద సేమ్ టైం మణి గారు, గోపాల్ గారు కాంబినేషన్ అంటే మీకు చెప్పక అవసరం లేదు. అన్ని సూపర్ బ్లాక్ బస్టర్స్. డెఫినెట్గా మా ముగ్గురు కాంబినేషన్ డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నాకు ఫస్ట్ నుంచి గోపాల్ గారు డైరెక్షన్లో సినిమా చేయాలని ఆ కోరిక ఉండేది. ఆ కోరిక 6 రోజులకి బుల్లెట్తో తీరిందనమాట. వంశీ నాకు మంచి కథ ఇవ్వటం, దానికి అబ్బూరావు గారు మంచి డైలాగులు రాయటం, ఎస్పెషల్లీ మంచి ఆర్టిస్టులతో పాటు ప్రకాష్ రాజ్ గారు ఇట్లా వాళ్ళందరూ ఆర్టిస్ట్తో చేసేటప్పుడు ఆ సీన్స్ కూడా బాగా ఎన్హాన్స్ అని, ఎస్పెషల్లీ ఇంటర్వల్ సీన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఐడెంటిఫికేషన్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్మెంట్, ఆ సీన్ ఎమోషన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ కూడా బాగా తీశారు. బట్ ఎండ్ ఆఫ్ డే కొంచెం లేట్ అయినా బట్ ఎండ్ ఆఫ్ డే బేర్ చేసి ఎండ్ ఆఫ్ ది ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఎనీవే డెఫినెట్గా ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులకి అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, బాలమురుగన్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ సపోర్టింగ్ us and for all the people who supported this movie. This movie is going to be a big hit because గోపాల్ గారితో చేయాలంటే పెద్ద హిట్ అవ్వాలనుకున్నాను. డెఫినెట్గా ఈ సినిమా కూడా అవుతుంది అని నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ కథ మీద నాకు అంత మంచి నమ్మకం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే నాకు వంశీ కథ చెప్పాడో డెఫినెట్గా ఎమోషన్ ఎంత బాగా వర్కౌట్ అయితే అంత బాగుంటుంది. ఈ సినిమా చూసేటప్పుడు, ఈరోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు అంత బాగా వర్కౌట్ అయిన సీన్స్ అన్నీ కూడా డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా బాగా నచ్చుతుంది. బట్ నా సినిమా కొంచెం లేట్ అయింది. బట్ లేట్ అయినా కూడా మంచి సినిమా వస్తుంది, ఆ నమ్మకం ఉంది. డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.